వెల్కమ్ టు నిజామాబాద్ టీవీ. నేను మీ మహేశ్వర్. ప్రస్తుతం మనం ద్వారకనగర్లోని శైలజ హాస్పిటల్లో ప్రముఖ డాక్టర్ శైలజ మేడం గారితో ఉన్నాం. నమస్కారం మేడం. నమస్కారం. ప్రెగ్నెన్సీలో డాక్టర్కి ఎన్నిసార్లు చూయించుకోవాలి? అవసరమైన పరీక్షలు ఏంటి? ప్రెగ్నెన్సీ జర్నీ 10 నెలలు అండి. ఆ ప్రెగ్నెన్సీలో మనకి అవసరమైన పరీక్షలు ఏంటంటే సిబిపి, బ్లడ్ గ్రూప్, షుగర్, హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ, విడిఆర్ఎల్, దీంతోపాటు థైరాయిడ్. గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం 3 సార్లు యాంటీనేటల్ చెకప్స్ అయితే సరిపోతాయండి. అంటే మొదటి 3 నెలల్లో ఒకటి, ఆర్ కనీసం 5 నెలల వరకు ఒక పరీక్ష, 8వ నెలలో ఒక పరీక్ష, కాన్పు ముందు ఒక పరీక్ష. అదర్వైజ్ 8 నెలల వరకు నెలకి ఒక్కసారి చూయించుకోవాలి. 8 నెలల తర్వాత 15 రోజులకి ఒకసారి చూపించుకోవాలి. 9 నెలలు వచ్చిన తర్వాత వారంకి ఒక్కసారి చూపించుకోవాలి. ఎన్ని స్కాన్స్ ప్రెగ్నెన్సీలో అవసరం? రికమెండెడ్గా 3 చేసుకుంటే సరిపోతుందండి. మొదటి 3 నెలల్లో దీన్ని డేటింగ్ స్కాన్ అని అంటారు. అంటే మన డెలివరీ డేట్ డిసైడ్ చేయడానికి అవసరమయ్యే స్కానింగ్. ఇప్పుడు ఎన్టీ స్కాన్ అని ఒకటి వచ్చిందండి. అది కూడా మొదటి 3 నెలల్లోనే చేస్తారు. ఇది జనరల్గా ఎల్డర్లీ గ్రావిడా కానీ, ఇంట్లో పిల్లలు ఎవరన్నా అబ్నార్మల్ ఉంటే కానీ, మేనరికం సంబంధం చేసిన వాళ్ళకి కానీ చేయిస్తారండి. ఇంకొకటి 5 నెలల స్కానింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ స్కానింగ్ అండి. దీన్ని టిఫా స్కానింగ్ అని అంటారు. అనామలీ స్కాన్, బిడ్డ తల నుంచి కాళ్ళ వేళ్ళ దాకా అన్నీ మంచిగా వచ్చాయా లేవా అని డీటెయిల్గా చూసే స్కానింగ్. ఈ స్కానింగ్ మనం అనామలీ స్కాన్ అని అంటాం. మిగతా స్కాన్ వచ్చేసి 9 నెలల స్కానింగ్. దీన్ని గ్రోత్ స్కాన్ అని అంటారు. బిడ్డ ఏ పొజిషన్లో ఉంది, తలతోటే వస్తుందా, ఉమ్మనీరు ఎలా ఉంది, మాయ పొజిషన్ ఎలా ఉంది, హార్ట్ బీట్ ఎంత ఉంది అని చూసే స్కానింగ్ అండి. ఈ 3 స్కానింగ్ సరిపోతాయి. ఒకవేళ తల్లికి మధ్యలో ఏదన్నా ప్రాబ్లం అవ్వడం, అంటే పొట్ట టైట్ అవ్వడం, బిడ్డ కదలికలు కనిపించకపోవడం, ఇలాంటివి ఏమన్నా అనిపిస్తే బీపీపీ స్కాన్, బయోఫిజికల్ స్కోర్. దీంట్లో బిడ్డ కదలికలు, ఊపిరి ఎన్నిసార్లు పీల్చుకుంటుంది, కాళ్ళు చేతులు ఎన్నిసార్లు కదిలిస్తుంది అన్నది మధ్యలో చేయడం జరుగుతుందండి. సో 3 స్కానింగ్స్, 3 యాంటీనేటల్ విజిట్స్, ఏఎన్సీ ప్రొఫైల్, నేను చెప్పిన టెస్ట్లన్నీ, అండ్ మళ్ళీ హీమోగ్లోబిన్ 7 నెలలకి ఒక్కసారి రిపీట్, 9 నెలలకి ఒక్కసారి రిపీట్ చేయడం జరుగుతుందండి. ఇవి హోల్ యాంటీనేటల్ జర్నీలో సరిపోతాయండి. ప్రెగ్నెన్సీ మరియు ఆడవాళ్ళ సమస్యల గురించి ఇంకా ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.